హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే లో ఆల్ టైమ్ హై దగ్గరే క్లోజ్ అయింది. నిఫ్టీ 24,502 దగ్గర క్లోజ్ అయింది. బట్ హైయర్ లెవెల్లో 24,600 లెవెల్ వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ వచ్చింది ఇంట్రాడే. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లో కొంత పుల్ బ్యాక్ వచ్చింది. క్లోజింగ్ 24,500 దగ్గరలో క్లోజ్ అయింది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మనం చూస్తే మన కీ లెవెల్ 24,150. ఓవరాల్ గా బయాస్ పాజిటివ్ ఉంది. బై అండ్ డిప్స్ మోడ్ లోనే మనం ఉండొచ్చు. సో ఈ కీ లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్ అనుకుంటున్నాం. మనం గత వీడియోస్ లో కూడా చాలా సార్లు డిస్కస్ చేసాం ఈ లెవెల్ గురించి. సో ఈ 24,150ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత డౌన్ సైడ్ కి రావచ్చు, కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి డౌన్ సైడ్ లో. అయితే ఇప్పుడు 24,150ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 23,980 ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ దగ్గరే మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. అయితే హయ్యర్ సైడ్ మనం చూడాల్సింది ఇప్పుడు 24,610 ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. ఇంక ఇక్కడి నుంచి ఒక 100 to 150 పాయింట్స్ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనకి. సో హైయర్ సైడ్ మనకి 24,610 తర్వాత పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు 25,000 వరకు కూడా. సో ఇక్కడ కొంచెం ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి వన్స్ 24,610ని బ్రేక్ చేస్తే. లేకపోతే కొన్ని రోజులు కొంత కన్సాలిడేట్ కావచ్చు. మనకి బడ్జెట్ టైం దగ్గరికి వస్తుంది. సో నెక్స్ట్ వీక్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో, నిఫ్టీలో 24,150 అండ్ 24,610, 23,980 తర్వాత 23,650 ఇవి లెవెల్స్. ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. అయితే ఓవరాల్ గా పాజిటివ్ బయాస్ ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఆల్మోస్ట్ మిడ్ డే నుంచి కూడా సెల్లింగ్ ప్రెషరే కనిపించింది మనకి. ఇక్కడ మనకి వీక్లీ పివోట్ దగ్గర రిజెక్షన్ లాగా వచ్చింది ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ వచ్చినప్పుడు. సో అది కంటిన్యూస్ గా ఫాల్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకి ఒక కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం అరౌండ్ 52,000 నుంచి 53,300 లెవెల్లోనే చాలా రోజులు కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం చూసినా కానీ కొంచెం లైట్ గా వీక్నెస్ కనపడతా ఉంది బ్యాంక్ నిఫ్టీలో కంపారిటివ్లీ నిఫ్టీ. ఒకటి ఇప్పుడు మనకి కీ లెవెల్ వచ్చి 51,970. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 51,000 వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 51,970 ఇక్కడ నుంచి ఫాల్ అయితే షార్ప్ ఫాల్ మేబీ 700-800 పాయింట్స్ డౌన్ సైడ్ కి రావచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 52,600 దగ్గర ఉంది. ఇప్పుడు 52,278 దగ్గర క్లోజ్ అయింది. 52,600 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 52,880 తర్వాత 53,300 ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే ఏదైనా ఒక న్యూట్రల్ స్ట్రాటజీ మేబీ ఐరన్ ఫ్లై కానీ లేదా ఐరన్ కాండోర్ కానీ అలాంటి స్ట్రాటజీస్ ని మనం ఫాలో కావచ్చు. అయితే స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు, దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్ట్రాటజీ చేయండి. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి దాల్మియా భారత్. సో కొంచెం ప్రైస్ బాగా డౌన్ అయింది ఇది. సో ఇక్కడ చూస్తే మనకి పీక్ లో అరౌండ్ 2,300 2,400 లెవెల్ నుంచి షార్ప్ గా ఫాల్ అయింది. అరౌండ్ 1792 మనకి మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర మాత్రం. ఇక్కడ మనం ప్యాటర్న్ వైజ్ గా చూస్తే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనపడతా ఉంది. ఎందుకంటే ఈ ప్యాటర్న్ మొత్తం కూడా హైయర్ లోస్ లోయర్ లోసే ఫామ్ అయ్యాయి. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది డౌన్ అయింది, తర్వాత అప్. సో ఈ హై కన్నా తక్కువ ఉంది, నెక్స్ట్ ఇంకా తగ్గింది, ఇలా తగ్గుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా లోయర్ హైస్ ఫామ్ అవుతా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ లోయర్ హైని బ్రేక్ చేసి ఒక హైయర్ హై ఫామ్ అయిందో ఇది మనకి ఒక రివర్సల్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. తర్వాత ఏమైంది, ఈ లో ఏదైతే ఉందో నెక్స్ట్ లో వచ్చి హైయర్ లో ఫామ్ అయింది. సో తర్వాత ఇప్పుడు ఈ హైయర్ హైని బ్రేక్ చేసి నెక్స్ట్ అనదర్ హైయర్ హై
ఫామ్ అవడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ స్టాక్లు. అంటే మనం టెక్నికల్గా అనాలిసిస్ చేసినప్పుడు ఇట్లాంటి ప్యాటర్న్స్ మనకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి స్టాక్స్ని ఇట్లా మనం మానిటర్ చేస్తూ ట్రేడ్ చేసుకుంటే. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు 1933 దగ్గర స్టాక్ క్లోజ్ అయింది. సో ఇంకొకటి ఇక్కడ బ్రేక్అవుట్ లెవెల్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది అండ్ క్యాండిల్ మొమెంటమ్ క్యాండిల్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది క్యాండిల్లో. ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది. ఇప్పుడు 1933 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. దీంట్లో ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే అరౌండ్ 1900 ఆ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో 1840ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు లేదా ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు. సో ఆ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని మనం షార్ట్ పొజిషన్ అంటే మన స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఇక్కడ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పెద్దగా దూరంలోనే ఉంది, మనకి ఇక్కడ వరకు పెద్దగా రెసిస్టెన్స్ ఉండకపోవచ్చు. 2040 నుంచి 2050 వరకు పెద్దగా రెసిస్టెన్స్ ఉండకపోవచ్చు ఈ స్టాక్లో. సో ఇది మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది దాల్మియా భారత్. స్టాక్ వచ్చి జొమాటో. జొమాటోలో ఒక మొమెంటం స్ట్రాంగ్ గానే కనపడుతుంది. ఇక్కడ ఈ రౌండింగ్ బాటమ్ ని బ్రేక్ చేసింది. సో ఈ బ్రేక్అవుట్ టైంలో కూడా మనం ఈ స్టాక్ గురించి ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందో ఫస్ట్ రెసిస్టెన్స్ 220 అనుకున్నాం. సో దాన్ని బ్రేక్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. నెక్స్ట్ 229, 235 ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. స్టాక్ ని కొంచెం మానిటర్ చేస్తే ఏ మాత్రం పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ దీంట్లో ఒక మంచి ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ 200 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఇప్పుడున్న లెవెల్ ప్రకారం చూస్తే స్టాప్ లాస్ కొంచెం దూరంగా ఉంటుంది. అదే 205 లాస్ట్ వీక్లీ పివోట్ లెవెల్ ఇది. సో ఇక్కడ మన స్టాప్ లాస్ ని ప్లాన్ చేసి హైయర్ లెవెల్లో 235 కోసం దీంట్లో మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది జొమాటో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఈఐడి ప్యారీ. ఈఐడి ప్యారీ ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ లోనే ఉంది. ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. ఒక బ్రేక్అవుట్ కోసం వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు 814 నుంచి 830 మధ్యలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో దీన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో 797 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 760 కన్నా కిందకు వస్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. వన్స్ 833ని బ్రేక్ చేస్తే మాత్రం 850 to 870 లెవెల్స్ వరకు కూడా హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే 850 దగ్గర మాత్రం ఇమీడియట్ రెసిస్టెన్స్ కనపడుతుంది 833ని క్రాస్ చేస్తే. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఈఐడి ప్యారీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.